హాయ్ గైస్, వెల్కమ్ టు ఫిల్మీ స్టాక్. ఈ రోజు తెలుసు కదా ట్రైలర్ రిలీజ్ అయింది, సిద్ధు జొన్నలగడ్డ. లెట్స్ రియాక్ట్ టు దట్ వీడియో. ఐ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ ద వన్ అండ్ ఓన్లీ ప్యానల్ మెంబర్. హీఈస్ నన్ అదర్ దాన్ నవీన్ సాయ్. ఓకే ఓకే, ఊరుకో ఊరుకో, అంత ఫ్యాన్స్ లేరు నీకు, ఊరుకో. అండ్ కళ్యాణ్ అన్న తెలిసిందే. లెట్స్ రియాక్ట్ టు ద వీడియో. ఓకే, లెట్స్ రియాక్ట్ టు ద వీడియో. ఆడదానికి నీ కన్నీళ్లు నీ బాధ చూపిస్తావు, ఆ రోజు నువ్వే నీ జుట్టు తీసుకెళ్లి దాని చేతిలో పెట్టినోడు అవుతావు బ్రదర్. ఆ కంట్రోల్ ఎప్పుడు వాళ్ళకి ఇవ్వద్దు, పవర్ సెంటర్ ఎప్పుడు ఇక్కడ మెయింటైన్ అవ్వాలి. ఏంది చెప్పడానికి బాగానే ఉంటాయి, అది కాదు. అర్థం కావట్లేదు. వాట్ డిడ్ హి సెడ్ బ్రో? నీకు అర్థం కావట్లేదు. అంత డెప్త్ ఉందా అన్న? అది కాదు అన్న, లేడీ డైరెక్టర్ అంటగా, ఏంది ఇది మరి? వాట్ ఆర్ దీస్ డైలాగ్స్? ఎవరిని ప్రేమించాలి, ఎంత ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి అనేది మన కంట్రోల్లో ఉండాలి, ఓకేనా? నిన్ను చూస్తే భయమేస్తుంది. సంథింగ్ ఇంట్రెస్టింగ్ రా నవీన్ సాయి. ఐ ఫీల్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. ఏదో ఉంది మొత్తానికి. నవీన్ సాయి ఏదో ఉంది, చూద్దాం. ఏదో ఉందిరా, ఐ ఫీల్ సంథింగ్. చూద్దాం. నిన్ను చేసుకుంటే నా లైఫ్ బాగుంటుందని గ్యారంటీ ఇవ్వగలుగుతావా? నీ గ్యారంటీలు వారంటీలు ఇవ్వడానికి నేను సేల్స్ మ్యాన్. నీకు తప్పులా కనిపిస్తుందా? తప్పని కాదు, మరి అలా అలా కాదు. నీకు మ్యూజిక్ బానే ఉంది. ఏంటది డ్యూయల్ సిమ్? ఏంది ఆ డ్యూయల్ సిమ్ ఎగ్జిక్యూషన్? ఏంటి ఇదేదో జిందియా సినిమాలో ఉంది. అది కాదు, ఒకే ఫోన్ నుంచి 2 సిమ్ కార్డులకి ఒకేసారి ఫోన్ చేసినట్టుంది. హీరో గడి మ్యానరిజం లేలే, నువ్వు హీరో గడి మ్యానరిజం చూడు, వాడి క్యారెక్టర్ లో ఏదో ఉంది. కొన్ని యాంగిల్స్ లో మిస్టర్ మన వీడి కనిపించాడు కొన్ని చోట్ల నాకు. వీడి చూద్దాం, ఆగు. ఈ నిజం నీకు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నచ్చకపోతే అందరూ వచ్చి లైన్ లో నుంచోండి. ఎవడైనా చెంప మీద కొట్టబోతున్నా అని ముందే చెప్తే నొప్పి ఏమన్నా తక్కువ వేస్తుందా? ఇంకా చెంప ఎప్పుడు పగులుతుందని భయం ఎక్కువ. పరిస్థితులు విషమిస్తే చెప్తున్నాను, చూద్దాం. కొంతమంది మీద మ్యూజిక్ తమన్ అంటే ఇంకా అంత తెలుసుగా, ఆల్రెడీ నా చెవులు పగిలిపోతా ఉన్నాయి. మ్యూజిక్ తమన్ అక్కడ కొన్ని ఫీలింగ్స్ అలా ఉండిపోతాయి అంతే. రమ్మంటే వచ్చాయంటే, పొమ్మంటే పోవడానికి. ఎందుకు ఎక్కేస్తున్నావు అందరినీ? నేను అనుకుంటా అరే నాకైతే నచ్చిందిరా. ఓకే ఓకే, అంటే నాకైతే ఎట్లా అనిపిస్తుంది అంటే బాగుంది, కానీ ఇంకా బాగుండదు. లేదు, ఐ ట్రూలీ సపోర్ట్ సిద్ధు జొన్నలగడ్డ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ రోల్స్. హీరో క్యారెక్టర్ చూసుకుంటే ఆ హీరో క్యారెక్టర్ నచ్చింది. ఆల్ఫా మేల్ అంటావా? ఆల్ఫా మేల్, లైక్ ఆల్ఫా మేల్ కైండ్ ఆఫ్ రోల్ అనిపిస్తుంది నాకు. మరి ఆ ఒపీనియన్ దేని వల్ల వచ్చిందంటావా అంటున్నా. అరే వాడు స్టార్టింగ్ లో చెప్తాడు, ఆడవాళ్ళ గురించి చెప్తాడు. దాని తర్వాత హీరోయిన్స్ ఇద్దరితో ఒక్కొక్క షాట్లు ఉంటాయి. ఫస్ట్ హీరోయిన్ తో షాట్ ఉంటది, సెకండ్ హీరోయిన్ తో షాట్ ఉంటది. ఆ షాట్ లో మనోడు లొంగడం కనపడలా నాకు. వైవా హర్షాద్ మంచి కామెడీ రోల్ అనుకుంటా, మంచి బాగా ఎంటర్టైన్ చేస్తాడేమో అనిపిస్తుంది. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఆల్ఫా మేల్ అయితే మరి ఒకేసారి ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. అదే అంటున్నా అన్న, దేర్ ఈస్ సంథింగ్ ట్రయో గోయింగ్ ఆన్ అన్న. వీళ్ళు ఏదో సిచ్యువేషన్ లో ముగ్గురు కలుస్తారు, ఈవెంట్ ఏదో జరుగుతుంది. నాకు ట్రైలర్ లో అనిపించింది. తర్వాత అసలు వీళ్ళ గురించి వీళ్ళు తెలుసుకుందా అని ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళి ఉండొచ్చు. అక్కడ నుంచి వీళ్ళు నలుగురే ఉంటారు అనుకుంటున్నాను. నాకు అనిపించింది అయితే అదే. ఎందుకంటే కొన్ని మాక్సిమం వీళ్ళు నలుగురే ఉన్నారు అన్నిట్లో. కొన్ని షార్ట్స్ లో పెళ్లి ఉంది అంతే, మిగతా అంతా రిసార్ట్ టైప్ లో ఉంది. ఆ ఇల్లు లాగైతే లేదు, హోటల్స్ బుక్ చేసుకున్నట్టే ఉంది. రిసార్ట్ కి వెళ్ళి టైం స్పెండ్ చేయడం. సో వాళ్ళ
ఇలా నలుగురే బయటకు వెళ్ళారు లేదా వీళ్ళు ముగ్గురు వెళ్ళి ఉండొచ్చు. గాడ్ హార్ట్ మళ్ళీ జాయిన్ అయి ఉండొచ్చు. ఒక హాఫ్ అలా ఉంటది అనుకుంటున్నాం వీళ్ళ ట్రావెల్. మరి ఆ ట్రావెల్ ఎలా స్టార్ట్ అయింది ఫస్ట్ హాఫ్ లో చూపిస్తారేమో, నాకు అర్థమైంది. మైట్ బి. ఓకే గైస్, నాకైతే ట్రైలర్ ఓకే నచ్చింది. ఇట్స్ గుడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డైలాగ్స్. బాగుంది ట్రైలర్ అయితే. నాకు మధ్య మధ్యలో కామెడీ ఉంటే ఓన్లీ ఆ డైలాగులు ఆ మోనోలాగ్స్ కాకుండా ఎంజాయ్ చేస్తాను. మామూలుగానే లవ్ స్టోరీస్ అంటే కొంచెం చూద్దాం ఇంట్రెస్ట్ తక్కువ నాకు అంతే. కొంచెం కామెడీని కొంచెం ఇన్వాల్వ్ చేస్తే బాగుంటది. మరి చేశారో లేదో తెలియదు, టీజర్లు అయితే చూపించిన. ట్రైలర్ మనోడి లుక్స్ అయితే బాగా ఉన్నాయి. అదే ట్రైలరే. ఇప్పుడు మన ట్రైలర్ కి ఈ ట్రైలర్ కి కామెంట్స్ ఏమొచ్చాయో చూద్దాం. ఏ క్యారెక్టర్ రిటర్న్ బై ఏ ఫీమేల్ రైటర్. తెలుసు కదా ట్రైలర్ అవుట్ నౌ. అబ్బో ఇంత పెద్ద డైలాగ్ మన వల్ల కాదులే కానీ. ఫీమేల్ డైరెక్టర్. ఇప్పుడు ఫెమినిస్ట్ ఏమంటారో చూద్దాం. నాకైతే నచ్చింది. ఇట్స్ గుడ్. నన్ను వదిలేయండి. వాళ్ళిద్దరిని పట్టుకోండి. వాళ్ళిద్దరిని పట్టుకోండి. రైటర్ తన లైఫ్ టైం స్టోరీ రాసినట్టు ఉంది. అంత రాన్ రియాలిటీ అనిపించాయి డైలాగ్స్ మాత్రం. డైలాగ్స్ మనం ముందే డిస్కస్ చేసిన మాట ఇది. ఎస్ చూడు ఇక్కడో కొడుతుంది. కొంచెం బాస్ ది అదిగో ఆ డైలాగ్ డెలివరీ ఏంటి బ్రో అంట. యాంగర్ అండ్ ఎమోషన్ రెండు మిక్స్ చేసిపోతున్నట్టు. ఇల్లు కొంచెం సీరియస్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది. విచ్ ట్రైలర్ ఇంప్రెస్డ్ యూ ద మోస్ట్? నాకైతే తెలుసు కదా నచ్చింది. ఇట్స్ గుడ్. నువ్వు అబ్బవరం అంట. నాకు కిరణ్ అబ్బవరం. మీటు ఇద్దరికి అదే నచ్చిందా? కేరాంప్. నాకెందుకు మరి ఇది నచ్చింది? నాకు అర్థం కాల. వై ఓన్లీ మీ తెలుసు కదా. నీకు కొంచెం లవ్ స్టోరీ ఇంట్రెస్ట్ కాబట్టి. లవ్ స్టోరీలు ఇంట్రెస్ట్ కాదు. ద వే దే ఇంట్రొడ్యూస్డ్ హీరో క్యారెక్టర్ అన్నది నాకు నచ్చింది అంతే. నేను మొన్న సిద్ధు అన్నది ఒక ఇంటర్వ్యూ చేశాను. దాంట్లో చెప్పాడు ఒక లవ్ స్టోరీని డిఫరెంట్ యాంగిల్ లో చూస్తారు ఈ మూవీలో అని చెప్పాడు. వరకు వచ్చిన లవ్ స్టోరీస్ అన్నిట్లో ఇది కొత్త యాంగిల్ లో చూపిస్తుంది. ఆ క్యారెక్టర్ కొత్తగా కనిపిస్తుంది అన్నాడు హీరో క్యారెక్టర్. మేబీ ట్రయాంగులర్ లవ్ స్టోరీ. ట్రయాంగులర్ లవ్ స్టోరీ అనుకుంటున్నా నేను కూడా. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనుకుంటున్నా. దీనికి మళ్ళీ ఇంకొకటి చెప్పాడు. డైరెక్టర్ ఫస్ట్ స్టోరీ రాసుకున్నప్పుడు హీరో క్యారెక్టర్ కొంచెం లో అంటే అంత ఎనర్జీగా రాసుకోలేదంట. సిద్ధు హీరో అనుకున్నాక సిద్ధు ఇన్పుట్స్ తీసుకొని కొంచెం ఎనర్జీ పెంచారంట హీరో క్యారెక్టర్. అదే నాకు ట్రైలర్ చూసాక తన క్యారెక్టర్ అయితే నచ్చింది అనిపించింది నాకు. సిద్ధు ఇన్సైట్స్ కూడా ఉన్నాయి అయితే హీరో క్యారెక్టర్ ఆ టైప్ లోనే చెప్పాడు. ట్రైలర్ చూసాక మాకు అనిపించింది అది. సో మీకేమనిపించిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. సబ్స్క్రైబ్. థ్యాంక్స్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ అ లాట్ ఫర్ దట్. సపోర్ట్ చేస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా. కాస్త నవీన్ సాయి గారికి జుట్టు వచ్చేదాకా కాస్త 500 సబ్స్క్రైబర్స్ అవుతాం అనుకుంటున్నాం. మీరు చేయట్లేదు. ప్లీజ్ చేసేయచ్చు కదా. వ్యూస్ వస్తున్నాయి, చేయొచ్చు కదా. థ్యాంక్ యూ గైస్. ఉంటా. బాయ్.